హత్య చేశాడు అనేది ఓవరాల్గా తెలుస్తుంది. రెడ్డప్ప గారు ఏంటి అసలు ఒక ఇన్సిడెంట్ జరిగింది 16వ తారీఖున, నిన్న దీనికి సంబంధించినటువంటి ఎవరు చంపారు అనే దాన్ని నిన్న మధ్యాహ్నం తర్వాత పోలీసులు చెప్పడం కానీ చూసాం. అప్పటి వరకు చాలామందిని విచారించాల్సిన పరిస్థితి వచ్చింది. విచారించేటప్పుడు కూడా సిపి గారు చెప్తున్నారు మాకే చాలా డౌట్స్ వచ్చాయి, నిజంగా కూడా ఇవన్నీ వాళ్ళని తల్లిదండ్రులను లేదా మరొకరినో అడిగితే ఏమనుకుంటారో, కానీ తప్పదు ఇన్వెస్టిగేషన్కి అన్నప్పుడు. ఏంటి అసలు ఈ రకమైనటువంటి కేసుని ఎట్లా చూస్తారు? ఈ ఈ ఈ రకంగా క్రిమినల్స్గా ఎందుకు తయారవుతున్నారంటే ఏం చెప్తారు? ఒకటి, అతి ముఖ్యంగా బాధ్యత తల్లిదండ్రులది, స్కూళ్ళది. అతి ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఏదైనా ఒక వస్తువు వాళ్ళకి కావాలి అనుకుంటే దాన్ని తల్లిదండ్రులను అడుగుతారు. తల్లిదండ్రులు లేదు మన పరిస్థితి ఏంటి, నువ్వు ఏంట్రా బ్యాట్ అడుగుతావు, బ్యాట్ అంటే ఎంత అనుకున్నావు అని వాళ్ళు డెఫినెట్ గా తిడతారు. ఎవరు సామాన్యంగా నేనైనా నా కుటుంబంలో తిట్టే పరిస్థితి ఉంటుంది. కానీ చాలా మంది అది తప్పు అనేది తెలుసుకోలేకపోతారు. అరే మన దగ్గర కూర్చోబెట్టుకొని బాబు ఇది మన పరిస్థితి, నేను బ్యాట్ ఈ సంవత్సరం కొనలేను, లేదు ఇంకో 2 ఏళ్లలో కొంటాను, లేదు ఇంకోటి చేస్తాను అని నచ్చజెప్పి వాడిని ఆ వైపు నుంచి, ఆ అట్రాక్షన్ నుంచి పక్కకు తప్పించాలి. ఆ విధంగా చేయకపోతే వాళ్ళలో ఆకాంక్ష ఉంటుంది. అతి ముఖ్యంగా ఈ అబ్బాయి ఎవరైతే సహస్ర తమ్ముడు ఉన్నాడో ఆ అబ్బాయి వాడితో ఆడేటప్పుడు బ్యాట్ ఇమ్మంటే ఇవ్వలేదు, వాడికి కక్ష, అరే నేను ఆడతానంటే బ్యాట్ ఇవ్వలేదు, ఎట్లాగైనా ఆ బ్యాట్ ను పొందాలి అని. డెఫినెట్ గా ఇంట్లో అడుగుతాడు, నేను ఒక బ్యాట్ కొనుక్కోవాలా, ఎంఆర్ఎఫ్ బ్యాట్ బాగుంది అంటే, ఎందుకురా నీకు, ఇప్పుడే మనకు మీ నాన్నేమో తాగుడు అలవాటు పడ్డాడు, అదేదో దుకాణం చిన్న దుకాణం ఉంటే ఆ దుకాణం కూడా మూతపడిపోయింది, మీ అమ్మేమో ఒకటే పని చేస్తుంది, 3 పిల్లల్ని, ఆ నోరు మూసుకొని ఉంటావా అని గట్టిగా దబాయించి తిట్టింటారు. వాడు ఇంకెందుకు తల్లిదండ్రులు చెప్తే ఇది వచ్చే పరిస్థితి కాదు, నేనే ఎలాగైనా సంపాదించాలా బ్యాట్ ని అనేటువంటిది ఒక ఆలోచన. రెండోది, ఈ అబ్బాయికి ఫోన్ వచ్చింది, ఒక ఫోన్ ని సేకరించాడు 2 నెలల క్రితం. అది ఏ విధంగా, మేమైతే ఇంట్లో డబ్బులు ఇవ్వలేదు, ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసిచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను తెచ్చుకున్నాను అన్నాడే తప్ప ఆ తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండాలా? అరే మా వాడు సెల్ ఫోన్ కొనుక్కున్నాడు, ఆ సెల్ ఫోను ఎవరిది, దొంగతనం చేశాడా లేకపోతే ఏదైనా చేశాడా, ఎక్కడి నుంచి వచ్చింది అని అక్కడే కూర్చోబెట్టి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఉంటే డెఫినెట్ గా ఇది బయటపడేది. ఎందుకంటే వాడు క్రిమినల్ బ్రెయిన్. ఎందుకంటే ఇప్పటికీ కూడా పోలీసులు ఈ మర్డర్ గురించి చెప్తున్నారు కానీ అసలు తోటకూర ఎక్కడ మొదలైంది అనేది ఫస్ట్ ఇంట్రాగేషన్ లో తెచ్చుకోవాలి. వాడు ఫోనే మూల కారణం. ఫోను ఎక్కడి నుంచి సంపాదించాడు, ఎవరిచ్చాడు, దొంగతనం చేశాడా ఏమిటి, తర్వాత వాడు ఫోన్లో చూడటం, ఫోన్లోను టీవీలోనూ వాడు ఇటువంటివన్నీ ఎక్కువ స్థాయిలో చూసేవాడు. ఈ మర్డర్ క్రైమ్స్ ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాడు అని తల్లిదండ్రులే చెప్తున్నారు. కాబట్టి అక్కడ బీజం ఎక్కడ పడింది, టీవీ బ్యాట్ దగ్గర పడింది. ఇప్పుడు టీవీ చూసిన తర్వాత వాడికి ఎట్లయినా దాన్ని సాధించాలనుకున్నాడు, అడిగితే ఇవ్వడు, దొంగతనం చేయాలా. ఈ దొంగతనానికి ముందు టెలిఫోన్ దొంగతనం చేశాడు, సెల్ ఫోను దొంగతనం చేశాడా, లేకపోతే మీరు అన్నట్లుగా అది ఫోనే దొంగతనం చేశాడా, లేకపోతే మనీ ఏదైనా దొంగతనం చేసి దాన్ని కొనుగోలు చేశాడా అనేది కూడా సమస్య. ఏదైనా తల్లిదండ్రులు ఆ రోజే తల్లిదండ్రులు దాన్ని వెరిఫై చేసి ఉంటే డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ జరిగేది కాదు. ఇంకొక అంశం సార్, ఈ విషయంలో ఇప్పటికీ కూడా సహస్రానికి సంబంధించిన తల్లిదండ్రులు ఇంకా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అతన్ని ఏదో బ్యాట్ కోసం అయితే నమ్మేలా లేదు అతని యొక్క చర్య, ఇంకేమైనా దురుద్దేశాలతోనే వచ్చి ఉంటాడు అనేటువంటిది కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇంకా ఏమైనా కోణాలు ఉంటాయా, లేకపోతే పోలీసులు కొన్ని విషయాల్ని చెప్పకూడదని కూడా ఏదన్నా కొన్ని హైడ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఏమైనా ఉన్నాయనిపిస్తున్నాయా? లేదండి, ఎందుకంటే ఉంటే చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో పార్టీ అది. బహిర్గతం మనం చేసినా చేయకపోయినా ఛార్జ్ షీట్ లో వస్తుంది కదా. అదే కాదు, అమ్మాయిని ఎగ్జామిన్ చేసిన ఇప్పుడు 14 years బాయ్, ఆ విధంగా ఏదైనా డిస్క్రిపెన్సీ, అమ్మాయి బాడీ పైన ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే డెఫినెట్ గా తెలిసిపోతుంది. ఆ కోణంలో ఉంటే డెఫినెట్ గా చెప్పి తీరుతారు కూడా. అది లేదనే నా భావన. ఎందుకంటే వాడి ఫోకస్ అంతా బ్యాట్ పైన ఉంది.
వాడు ఈ విధంగా ఇప్పుడు వాడు బ్యాట్ తీసుకొని పోయేటప్పుడు అరిచి ఊరికే ఉన్నా వాడు వెళ్ళిపోయేవాడు. అవును. పొయ్యి పట్టుకొని షర్టు గుంజి పట్టుకునేటప్పటికి నేను దొరికిపోయాను. అందులో 2 నెలలుగా వాడు ప్లాన్ వేసుకున్నాడు. వాడు సెల్ ఫోను వాడి చేతిలో వచ్చినప్పటి నుంచి వాడికి ఇట్లాంటి క్రైమ్ ఎట్లా చేయాలి, బ్యాట్ ఎట్లా సొంతం చేసుకోవాలి, దొంగతనానికి పోతే ఎట్లా బయటికి రావాలి అన్ని చూస్తున్నాడు. వాడు నోట్ చేసుకున్నాడు. గ్యాస్ వదిలిపెట్టాలంట, తాళం వేయాలంట, ఎదురొస్తే ఎవరినైనా ప్రతిఘటించి పొడవాల, ఇవన్నీ హీ హాజ్ నోటెడ్. అంటే ఈస్ క్లియర్ ఇన్ హిస్ యాక్షన్స్. అంటే తర్వాత పర్యవసానం ఏమిటి అనే దాని గురించి వాడికి ఐడియా లేదు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, సమాజం కూడా ఒక రకంగా. ఎందుకంటే ఈ విధంగా వాడికి అవగాహన లేకపోయిందనలో వాడి ధ్యేయం ఏమిటి? బ్యాట్ దొంగలించాలా, దానికోసం ఎంతకైనా. ఇప్పుడు ఈ అమ్మాయి చూసి అరిచినా వెళ్ళిపోయేవాడు. పోన్లే నేను చూడలేదు, లేదు చూసి గమ్మునుండింటే అయిపోయింది. ఆ అమ్మాయి పట్టుకునేటప్పటికి అమ్మో నేను దొరికిపోయినాను బ్యాట్తో సహా అని వాడు తోసిన తర్వాత అమ్మాయి కింద పడిపోతే మళ్ళీ ఎట్లాగైనా అప్పుడు వానికి ఒకటే వచ్చింది, వాడికి ధ్యేయం ఏమిటి అప్పుడు? ఈ నేరం నుంచి, అంటే చిన్న దొంగతనం నుంచి నేను తప్పించుకోవాలంటే ఈ అమ్మాయిని చంపేయాలి. అంటే ఈ అమ్మాయి ఎవరికి చెప్పకూడదు అంటే ఏం చేయాలి? చంపేయాలి అంతే. ఎస్, నేను అని తెలిసిపోతాను, నేనే బ్యాట్ దొంగిలించానని తెలిసిపోతాను అనేటువంటి అది భయం అనుకోవచ్చు, లేకపోతే క్రిమినల్ మెంటాలిటీనే కావచ్చు, పక్క ముందుగా అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారమే కావచ్చు, మొత్తానికి చంపేస్తారు. ఎస్, ఒకసారి మనం రవి గారి దగ్గరికి కూడా వెళ్దాం సార్. ఎందుకంటే పిల్లలు చిన్నారులు మనం చూస్తుంటే అనేక ఇన్సిడెంట్స్ వివిధ ప్రాంతాల్లో నమోదవుతూ వస్తున్నాయి. కాకపోతే వాళ్ళు మైనర్స్ కాబట్టి మనం పెద్దగా చర్చించట్లేదు. దాని గురించి సమాజానికి తెలియజేసేదానికి కూడా మనం చాలా విషయాల్లో ఆలోచించాల్సి వస్తున్నాం. కానీ తల్లిదండ్రులను కానీ, లేకపోతే పాఠశాలలు కావచ్చు, లేకపోతే వారి దగ్గర కూడా ఎలాంటి వారిని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం సార్. రవి గారు, అసలు ఏంటి విద్యార్థులు పిల్లల యొక్క